హే పీపుల్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నా అబ్రాడ్ హాస్టల్లో బెడ్షీట్లు మార్చుకోవడం ఎంత కష్టమో చూపిస్తాను. ఫైనలీ మామని అడిగితే ఒక 1 మంత్ తర్వాత సరే తీసుకొని రండి మారుద్దాము అని అనింది. ఇంక లేట్ చేయకుండా అన్ని మడతపెట్టేసుకొని కిందకి తీసుకెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఎక్కడ వెళ్ళేసరికి మళ్ళీ ఇవ్వనంటారేమో అని చెప్పి నా తుత్తరు చూడండి. సో మనం ఎంత నీట్గా వాళ్ళకి ఉల్టా ఇస్తే వాళ్ళు మనకు అంత నీట్గా వెనక్కిస్తారు. సో మనకు వాషింగ్కి కావాలన్నప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళి వేరేది ఎక్స్చేంజ్ చేసుకొని రావచ్చు అనమాట. వాళ్ళ దగ్గర స్టోర్ చేసి. మా అమ్మ లేదు, ఇప్పుడే అడిగేసి వెళ్ళడం కిందికి రండి అనింది. మా అమ్మ మాకు హ్యాండ్ ఇచ్చింది. వెళ్ళి చూసేసరికి మా అమ్మ లేకపోయేసరికి గుండె అయిపోయింది. కానీ ఆవిడ లోపలికి వెళ్ళి మా కోసం చెప్తుందనమాట ఇవ్వండి అని చెప్పి. సో లోపలికి వెళ్ళి మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నోట్ చేయాలన్నమాట మనం ఎప్పుడు తీసుకుంటున్నాం అని చెప్పేసి. సో మనం ఇచ్చిన బెడ్షీట్స్ అంతా చెక్ చేసి మనం తీసుకోవాలి. నేను ఉల్టా తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ చిరుగుంటుందో తెలియదు, ఎక్కడ మరకుంటుందో తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఉల్టా ఇచ్చేటప్పుడు నేనే చింపాను అని అనుకుంటారు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా. నా ఫస్ట్ బెడ్షీట్ అట్లానే అయిపోయింది. నేను వచ్చిన కొత్తలో తీసేసుకునేసరికి అది చిన్నగిపోయింది. ఏం చేయలేమని 1 మంత్ ఉంచుకోవాల్సి వచ్చింది. ఇంట్లో హెల్ప్ చేయే బాబు జస్ట్ బెడ్షీట్ వేద్దాం అంటేనే ఆ అమ్మకి అసలు హెల్ప్ చేసేదాన్నే కాదు. నా మొహం చూడండి అసలు. నా కష్టం పగవాడికి కూడా రావాలిరా. అందుకే అమ్మ వాళ్ళందరూ చెప్తా ఉంటారేమో ఇంట్లో పనులు చేయండి కొంచెం తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇలాంటప్పుడేనేమో వాళ్ళ ఇంటెన్షన్. ఒక బెడ్షీట్ వేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాను చూడండి. అండ్ అది కనపడడానికి అంత ఈజీగా ఉన్నా కూడా దానికి బెడ్షీట్ వేయడం ఎంత కష్టమైన పనో మీకు తెలీదు. మీ హాస్టల్స్లో కూడా ఇలానే ఉంటే కమెంట్ చేయండి. కష్టపడ్డాను కదా, రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకప్పుడే బయట నుంచి వచ్చి ఇవన్నీ చేసేసరికి ఇంక డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. దట్స్ ఇట్ ఫర్ ది డే. బాయ్ బాయ్.